గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వేదికను అలంకరించిన గౌరవనీయులు ఎంఏఓ సార్కి, మిగతా పెద్దలకు, గౌరవ కరస్పాండెంట్స్, అలాగే డిఎస్ఆర్ అడ్మిన్ సిఇఓ అనిల్ కుమార్ సార్కి, మిగతా మా గురువు గారు కె శ్రీనివాస్ సార్ గారికి, మిగతా అందరికీ నమస్కారములు. ఈరోజు సరస్వతి దినోత్సవం అంటే సరస్వతి పూజ చేస్తున్నాం మన విద్యా సంస్థల్లో. దీన్ని 10వ తరగతి వారు 17వ తేదీ నుంచి ఎగ్జామ్స్కి వెళ్తున్న సందర్భంగా ప్రతి సంవత్సరము మనము దీన్ని పురస్కరించుకొని సరస్వతి పూజ మహోత్సవం జరుపుతుంటాము. ఈ సరస్వతి పూజా కార్యక్రమం రోజు 10th క్లాస్ విద్యార్థులందరికీ హాల్ టికెట్స్తో పాటు ప్యాడ్స్, పెన్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ అన్ని అందిస్తుంటాము మన విద్యా సంస్థల తరఫున. అలాగే ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలను పొందాలని కోరుకుంటున్నాను. ఈ సరస్వతి పూజ సందర్భంగా అందరూ కష్టపడి చదివి ఈ విద్యా సంస్థకు అలాగే మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మరీ కోరుకుంటున్నాను. మన ఈ సరస్వతి పూజ కార్యక్రమం చేసిన మన అల్లూరి గబీగో సార్ గారికి, మన డిఎస్ఆర్ సంస్థ సిఇఓ అనిల్ సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, ఈ కార్యక్రమం విచ్చేసిన ఆత్మీయ అతిథులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ రాక మా యొక్క ఆహ్వానాన్ని భరించి మీరు ఎంతో సమయాన్ని కేటాయించి మా విద్యా సంస్థలో గడిపి మా యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఈ సంస్థలో చదువుతున్న విద్యార్థులకు, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు మరీ నా యొక్క హృదయపూర్వక ఆశీర్వచనములు. వాళ్ళు మంచి ఉత్తమమైన ఫలితాలు సాధించాలని, వాళ్ళు భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి రాక మా యొక్క శ్రీ చైతన్య పిల్లల కల్చరల్ ప్రోగ్రాం మరింత శోభాయమానం అయింది. పిల్లలు స్టార్ట్ టైంలోనే నేర్చుకున్నారు. కేవలం నేను లైన్ ప్లాన్ మాత్రం అందించాను. డాన్స్ మాస్టర్ కష్టపడ్డారు. మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రభాకర్ సార్ ఒక కష్టం అసలు చెప్పలేండి. అతనికి మరీ హార్డ్ సార్. పిల్లల్లో చాలామంది అనుకుంటుంటారు గొప్పతనం ఎక్కడో ఉంది, ఎడ్యుకేట్ ఎక్కడో ఉంది, తర్వాత హై ర్యాంక్ వెళ్ళే గోల్స్ ఎక్కడో ఉండాలి. ఎక్కడో లేదు, మన దగ్గరే ఉండాలి, మన చుట్టుపక్కల ఉండేది. కానీ మనం గమనించడం లేదు. వాటిని బయటికి వెలికి తీస్తే మన యొక్క విలువ, మన పిల్లల విలువ, మన కష్టపడే విలువ అంతా మనకి కన్నులారా తెలుస్తుంది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో మాకు ఆనందాన్ని కలిగించి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా విజయ తీరాలు చేర్చినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక నిర్వహించిన పెద్దలకు మరీ నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటూ, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సరస్వతి పూజా కార్యక్రమానికి చైతన్య విద్యా సంస్థల తరఫున నిర్వహించినటువంటి అధినేతలకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డిఎస్ఆర్ పాఠశాల నిర్వాహకులకి, అలాగే తోటి ఉపాధ్యాయులకి, వాళ్ళ గురువు గారు వైఎస్ఆర్ గురువు గారు శ్రీనివాసులు గారు,
మిత్రులు, మంచి మిత్రులు, మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు 10th క్లాస్ పిల్లలకి ఒక ప్రోత్సాహకరమైన రోజు. అంటే సంవత్సరం అంతా కష్టపడి చదివి ఇష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు సంస్థలో. కానీ నెక్స్ట్ 17వ తేదీ నుంచి మీ పాఠశాలలో నిర్వహించే పరీక్షలు కాకుండా ప్రభుత్వం నిర్వహించేటువంటి పబ్లిక్ పరీక్షలు పోతున్నారు. మరి ఏంటి తేడా అని అంటే, పబ్లిక్ పరీక్షల్లో మీరు ఇష్టపడి కష్టపడి చదివినటువంటి చదువు యొక్క నమ్మకాన్ని మీ మనసులో పెట్టుకొని మీరు పరీక్ష రాసినట్టయితే మీరు అధినేతలు ఆశించినటువంటి ప్రతి సబ్జెక్టులో కూడా 100కు 100 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అదైతే వాస్తవం. అంటే ముందు మీరు చదివిన చదువుకి నమ్మకం ఉండాలి. నేను అన్ని సబ్జెక్టులలో బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాను, సెంటర్లో ఎటువంటి పొరపాట్లు వచ్చినా ఎటువంటి అవాంతర పరిస్థితులు ఉన్నా ఖచ్చితంగా అన్నీ రాయగలను అనే నమ్మకం మీ మనసులో కానీ ఉండేటైతే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, భయం లేకుండా రాస్తారు. మన ఇంట్లో మనం ఉండేదానికి బయట బజార్లో ఉండేదానికి చాలా తేడా ఉంటుంది మన ప్రవర్తనలో. అలాగే మన పాఠశాలలో మనం చాలా పరీక్షలు రాసుకుంటాం. కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు సెంటర్లో కొన్ని మార్కులు ఉంటాయి. ఆ మార్కులకి కొందరు భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా భయపడకుండా మేము అన్ని సబ్జెక్టులో బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉన్నాం, ఏ ప్రశ్న ఇచ్చినా ఏదైనా మేము రాయగలము, అన్ని సబ్జెక్టులో 100కి 100 మార్క్స్ తెచ్చుకోగలమనే నమ్మకంతో మీరు పరీక్ష రాసినట్టయితే ఏ పరీక్ష అయినా డిఫికల్ట్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కూడా మీరు నమ్మకంగా పరీక్ష రాస్తారు కాబట్టి మంచి మార్కులతో పాస్ అవుతారు. సరే, అదొకటైనా మన జీవితం? మంచి మార్కులు తెచ్చుకోవటం ఒకటైనా మన జీవితం కాదు. మీరు పరీక్షలకి సంబంధించిన నమ్మకాన్ని ఎట్టయితే ఆలోచించుకున్నారో ఈరోజు, అలాగే సమాజంలో, ఇంట్లో కానీ మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు రావాల్సి ఉంటుంది. ఎట్లయితే పరీక్షలకు మీరు నమ్మకంగా పరీక్ష రాస్తున్నారో, ఇంట్లో తల్లిదండ్రులను గౌరవిస్తూ మీ అభివృద్ధి కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో గ్రహించుకొని 10th అయిపోయిన తర్వాత ఉన్నత విద్యలు సాధించేదానికి వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్లయితే ఈరోజు చదువులో తల్లైనటువంటి సరస్వతీ దేవి ఆశీస్సులు మీరు స్వీకరించి మంచి మార్కులు సాధిస్తున్నారో, దానికి మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా ఉన్నట్టయితే మీరు అనుకున్న సత్ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అంతేకాకుండా ఈ సంస్థకు మంచి పేరు రావడమే కాకుండా మీకు మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను ఇంకా స్పీచ్ ఇస్తా ఉంటే చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. అవన్నీ మనకు పరిస్థితి అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంది? 10th క్లాస్ పిల్లలకు కావాల్సింది ఏంది? కాన్ఫిడెన్స్, నమ్మకం. మనం చదివింది ప్రతి ఒక్కటి స్పష్టంగా రాయగలము. మీరు రాసిన ఆన్సర్ దిద్దే టీచర్లకి బాగా అర్థం కావాలి. అది అర్థమైనట్టయితే ఖచ్చితంగా అన్ని మార్కులు వేయడం అనేది జరుగుతుంది. ఆ నమ్మకాన్ని పెట్టుకొని మీరందరూ పరీక్షలు రాసి ఈ సంస్థకి, ఈ మండలానికి, అలాగే మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు సాధిస్తారని మీకు అందరికీ ఈ సందర్భంగా బెస్ట్ విషెస్ తెలుసు, ఆల్ ది బెస్ట్ అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సభకు నమస్కారం. నా ముందు మాట్లాడుతున్న కూడా చాలా చక్కగా వివరించారు. మీ లైఫ్లో 10th క్లాస్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఎగ్జామ్. ఇది పాస్ అయితే మాత్రమే మీరు తర్వాత క్లాస్కి మీరు పోగలరు. ఇంటర్మీడియట్ పోవాలన్నా, మీరు ఏం చేయాలన్నా కూడా లైఫ్లో ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ కావడం కంపల్సరీగా కావాలి. మీరు వేరే ఆప్షన్ లేదు. నేను ఎక్కువసేపు మాట్లాడకపోతున్నా, టైం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఎగ్జామ్లో పాజిటివ్గా థింక్ చేసి నేను పాస్ కాగలనే ధైర్యంతో మీరు రాయండి. అందరూ చక్కగా పాస్ అవుతారు. మీరందరూ పాస్ అయ్యి మీ యొక్క విద్యా సంస్థకి, మీ పేరెంట్స్కి మంచి పేరు చేస్తారని ఆశిస్తూ తొలగించుకున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలకి, మరి సరస్వతి పూజకి ఆహ్వానితులైన అందరికీ కృతజ్ఞతలు. ముందుగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. ఇంత పెద్ద సంస్థతో మాకు సంబంధ బాంధవ్యాలు కల్పించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
వేదిక మీద ఉన్న పెద్దలకు, అల్లూరు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ సార్ గారికి, మరియు శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేతలకు మరియు ఇతర పెద్దలకు నా నమస్కారం. ఈరోజు ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్లో సరస్వతి పూజ 10th క్లాస్ పిల్లల కోసం నిర్వహించడం జరిగింది. ఈ పూజలో నన్ను భాగస్వామ్యం చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఈ 10th క్లాస్ పిల్లలకు మనోధైర్యాన్ని మరియు వాళ్ళని ఉత్సాహపరిచేందుకు పిల్లలందరూ అందరూ అలరించారు. మీ 10th క్లాస్ ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మీ అందరూ ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అయ్యి ఉన్నత అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలకి ఎదగాలని, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఓం సభాయ నమః. మీరందరూ ఇప్పుడు అనుకుంటూ ఉంటారు, ఏంది అందరూ వచ్చేసి చుత్తు కొట్టేసిపోతూ ఉన్నారని చెప్పి. నేను రెండు మాటలు చెప్పేసి ముగించుకుంటాను. బహుశా నా తర్వాత మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు చాలామంది ఏం చెప్పారంటే అందరూ 10th క్లాస్కి రావడంతో ఒక్కసారిగా మనము చదువు వస్తుందా? ఎక్కడి నుంచి చదవాలా? 1వ తరగతి నుంచి చదువుకుంటూ వస్తే 10th చాలా ఈజీగా ఉంటుంది. 10th ముఖ్యంగా ఎందుకు చెప్పారంటే ఇంతవరకు మనం బళ్ళు రాసాం, ఇప్పుడు వేరే దగ్గరికి పోయి రాయాలి. కాబట్టి ఆ వేరే దగ్గరికి పోయి రాస్తున్నామని చెప్పేసి మీరు భయం పెట్టుకోకుండా మీరు కానీ బాగా చదువుకో ఉంటే మీకు కమాండ్ వస్తుంది. నేను ఎక్కడైనా రాయగలను, ఏ పరీక్ష అయినా రాయగలను. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే 1వ తరగతి నుంచే మీరు బాగా బిల్డప్ అయ్యి 10th వచ్చేసరికి నేను బాగా చదవగలను అనే కాన్ఫిడెన్స్ మీకు రావాలా. ఇంకోటి ఏంటంటే ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు వటుడు ఇంతింత అని చెప్పేసి ఒకప్పుడు అక్కడ దర్గా కోచింగ్ సెంటర్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి చాలా పెద్ద సంస్థగా ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాసు ఇట్లా. నా కళ ఏంటంటే ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉండాలని చెప్పేసి నేను నా తరఫున వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడిని నేను కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాశారు. 100% రిజల్ట్ తీసుకొచ్చి శ్రీ చైతన్య స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.